లైట్ వస్తుంది. హాయ్ అండి, మేమైతే ఇక వేసవికాలం కదా, ఒక 10 డేస్ ఊరికి వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాము. అసలు ట్రైన్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఎప్పుడు ట్రైన్కే వెళ్తాము ఎక్కువ. ఇక ఈసారి అయితే ట్రైన్లో ఎలా గడుస్తుందో ఏంటో అనిపించింది. బట్ మాకు ఒక పిల్లోడైతే ఇక చాలా అల్లరి అనమాట. వాడైతే చాలా కలిసిపోయాడు మాతో పాటు. అంత అల్లరైనా సరే చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. చాలా చక్కగా అందరితోనూ కలిసిపోయే పిల్లోడు అనమాట. చాలా చాలా అసలు ఎప్పుడు వచ్చిందో ఏంటో కూడా తెలియకుండా అయిపోయిందనమాట. ఊరు జర్నీ అనేది చాలా చాలా బాగా జరిగింది. జర్నీ అనేది ఇక మేమైతే ఊరు వెళ్తున్నాము. ఒక 10 డేస్ ఉందామని చెప్పేసి వెళ్తున్నాము. మేము ఊరు వెళ్ళిన 2 డేస్కి అయితే మా ఊర్లో లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో కళ్యాణం అనేది జరుగుతుందన్నమాట. అదైతే చూసేయండి.
ఇక్కడ కళ్యాణానికి అయితే ఎమ్మెల్యే గారు వచ్చారనమాట. మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారు వచ్చారు కళ్యాణం జరుగుతున్నప్పుడు. చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. అండ్ అలాగే చాలా చక్కగా జరిగింది కళ్యాణం అనేది. అండ్ భక్తులు వస్తారు కదా, భక్తులకి అన్నదానము, ప్రసాదాలు అండ్ కోలాటాలు కూడా జరిగాయి. ప్రోగ్రామ్స్ కూడా ఎంటర్టైన్మెంట్కి భక్తులకి. ఇంకా నేనైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మేమైతే ఒక 10 days ఉన్నాక మేమైతే ఇంక ఇంటికి వచ్చేసామన్నమాట. తిరిగి వచ్చేసాము మా ఊరైతే. ఇంకా నేను హైదరాబాద్ అయితే వచ్చేసాము. అమ్మ ఏంటంటే వచ్చేటప్పుడు మ్యాంగో పచ్చడి పెట్టిందనమాట. మామిడికాయ పచ్చడి అంటే ఆవకాయ పచ్చడి అనమాట. చాలా చక్కగా చాలా బాగుందనమాట పచ్చడి అనేది. ఇంకా అమ్మ పెట్టిన ఆవకాయ అంటే ఎంతమందికి ఇష్టం ఉండదు చెప్పండి. నాకైతే చాలా చాలా ఇష్టం. మా అమ్మమ్మ కూడా పెడతారనమాట. అమ్మమ్మ అయితే ఇంకా చాలా బాగా పెడతారు. ఇక్కడ ఈ జాడీ చూసిన వెంటనే తీసేసుకున్నాను. ఇలాంటి జాడీలు అయితే నేను ఇప్పుడైతే చిన్నది చూపిస్తున్నాను. ఒకప్పుడైతే పెద్ద పెద్ద జాడీలు పెట్టేవాళ్ళు. ఇక మేమైతే అమ్మ ఏంటంటే ఒక 3 కాయలు తీసుకొని అవి కట్ చేసి పెట్టిందనమాట. ఆ 3 కాయలకి ఎంత కొలత అంటే నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ సైజు ఇక్కడ 3 కాయలు అయితే తీసుకున్నాము. ఈ సైజు కాయలు ఒక 16 ముక్కలు అయ్యాయి. మేమంటే వాటిని కొలుస్తాం అనమాట. సోల, మానిక అలా వాటితోటి మాకు అక్కడ మా సైడ్ ఉంటాయి. దీన్ని సోల అంటాం అనమాట. ఈ సోలతో కొలిస్తే కాయలు అయ్యాయి, ముక్కలు ఎన్ని అయ్యాయి అనమాట. దానికి ఒక చిన్న గ్లాసు ఉప్పు, ఒక చిన్న గ్లాసు కారం అయితే వేసి మెంతుపిండి, ఆవు పిండి కలిపేసి నూనె అనేది నేను శనగ నూనె వాడాము. అంటే పల్లి ఆయిల్ అనమాట. పల్లి ఆయిల్ అయితే వాడితే బాగుంటుంది అనమాట మామిడికాయ పచ్చడికి. మేమైతే అదే వాడతాము ఎక్కువ. సో చిన్నప్పుడు గుర్తులంటే మా అమ్మమ్మ ఏం చేసేవాళ్ళంటే తోటకు వెళ్ళి కాయలు తెచ్చి పచ్చడి పెట్టేవాళ్ళు. పచ్చడి పెట్టమంటే పెద్ద బేషన్కి పెట్టేవాళ్ళు పచ్చడి అనేది. ఆ బేషన్లోనే ఆ రోజు అన్నం అవి కలిపేవాళ్ళు అనమాట. అన్నం కలిపి ముద్దలు చేసి పెట్టేవాళ్ళు. నాకు ఆ చిన్నప్పటి రోజులు అనేది గుర్తొస్తున్నాయి. అమ్మమ్మ అయితే చాలా బాగా పెడతారనమాట. ఇక అమ్మమ్మ పచ్చడి అంటే నాకైతే చాలా ఇష్టము. అమ్మమ్మ వెంట తోటకి నేను కూడా వెళ్ళేదాన్ని. చాలా సరదాగా ఉండేది. తోటకి వెళ్తే మామిడికాయల తోటకి వెళ్తే ఎంత సరదాగా ఉంటుంది చెప్పండి. మీరు ఎప్పుడైనా కానీ అలా అమ్మమ్మతో ఎప్పుడైనా మామిడికాయ తోటకి వెళ్ళారా? వెళ్తే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్.